ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మావోయిస్టు దివంగత అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాజ్ కిషన్ జీ సతీమణి పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సుజాతక్క అలియాస్ పోతుల కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయారు. 43 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న సుజాతక్క విప్లవ బాటను వీడారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలన్న డీజీపీ జితేందర్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకురాలు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క ఉరఫ్ కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో సుజాత లొంగుబాటును రాష్ట్ర పోలీస్ బాస్ జితేందర్ ప్రకటించారు. 43 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేసిన సుజాతపై 25 లక్షల రివార్డు ఉండగా ఆ మొత్తాన్ని డీడీ రూపంలో ఆమెకే డీజీపీ అందజేశారు. ఆమెకు పునరావాస పథంలో భాగంగా అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తామని చెప్పారు. మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. సీనియర్ లీడర్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్ పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ సుజాత సెంట్రల్ కమిటీ మెంబర్ సరెండర్ చూపిస్తున్నాము. షీ హస్ టోల్డ్ దట్ హెల్త్ బాగాలేదు, దానికోసం బెటా వచ్చాము. దిస్ సరెండర్ విల్ నాట్ హ్యాపన్ ఇన్ ఎ డే ఆర్ టూ. సేఫ్ దారి కూడా చూస్తారు, మేము కూడా చూస్తాము వస్తారా లేదా అండ్ ఎట్లా ట్రీట్ చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్ టేక్ సమ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ దట్ సడన్లీ దే విల్ కమ్ అవుట్ అండ్ సరెండర్. సో it is high time now all these people who are underground, they should come out. We have a comprehensive rehabilitation policy. They should take benefit of this policy and lead a normal life. ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీలో తెలంగాణకు చెందిన వారు 12 మంది ఉండగా మిగతా రాష్ట్రాల నుంచి 62 మంది ఉన్నారని ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి చెప్పారు. దేశంలోనే మెరుగైన పునరావాస పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. భారతదేశంలో అందరికంటే ముందు వచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి వెరీ కాంప్రహెన్సివ్ రిహాబిలిటేషన్ అండ్ సరెండర్ పాలసీ ఉంది. కాబట్టి ఆ పాలసీని మనం ముందు తీసుకొస్తున్నాం కాబట్టి కొంత వేల మంది 100 మంది సరెండర్ అయిపోయినారు. మనకు అంటే ప్రభుత్వం ముందుకు వచ్చి లొంగిపోయినారు. వాళ్ళు పోయినటువంటి కేసుల విషయంలో సింపథెటిక్ గా ఉంటాము. బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా రివార్డ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి పూర్తిగా ఇచ్చేస్తాము. అట్లానే ఇంకేదన్నా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకుంది అట్లాంటి ఇష్యూస్ ఏమైనా డెఫినెట్లీ వాళ్ళకు మన పరంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఇంతకుముందు కంటిన్యూ చేస్తున్నాము, వస్తుందో అదే కంటిన్యూ చేస్తాము. ఆ సేమ్ విధానమే ఎటువంటి మార్పు లేదు. సో మొత్తం తెలంగాణ నేటివిటీ ఉన్న వాళ్ళు తెలంగాణ కమిటీలో 12 మంది, బయటి రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు తెలంగాణ కమిటీలో ఉన్న వాళ్ళు 61 మంది, మొత్తం 73 మంది తెలంగాణ కమిటీలో ఉన్నారు. గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన సుజాతక్క సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. తొలినాళ్లలో జన నాట్య మండలిలో కళాకారిణిగా పనిచేశారు. పార్టీలో పనిచేస్తున్న సమయంలో 1984లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీని వివాహం చేసుకున్నారు. ఇద్దరు తమ కుటుంబాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. పద్మావతి అలియాస్ సుజాత మావోయిస్ట్ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి అగ్ర నాయకురాలిగా ఎదిగారు. 2007లో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలుగా పదోన్నతి లభించింది. 2023లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలుగా అత్యున్నత పదవి పొందారు. పార్టీ కార్యకలాపాలతో పాటు ఆమె కోయ భాషలో వెలువడే పెతూరి అనే పత్రికకు సంపాదకురాలిగా పనిచేశారు. దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన సుజాతక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల సాధారణ జీవితం గడిపేందుకే జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.